సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచు. ఈరోజు చాలామంది కలవరాలతో వచ్చారు, ఆందోళనతో వచ్చారు, అలజడితో వచ్చారు. ఆరాధిస్తున్నారేమో, చేతులెత్తి దేవుని సేవిస్తున్నారేమో, లేకపోతే నోరు వెప్పి ప్రార్థిస్తున్నారేమో, కానీ మనసులో ఒక వెనకాల ఎక్కడో మనసులో వెనకాల మీకు అనిపిస్తుంది, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా సాధ్యము, ఇది ఎలా అవుతుంది అని ఈ ఆందోళనతో ఉన్నారేమో, ఈ అలజడితో ఉన్నారు. ద మైండ్ కీప్స్ ఆన్ వరింగ్. మైండ్కి రెస్ట్ ఉండదండి కదా. మనము పడుకున్న మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. ఎలాగా? కళల ద్వారా, దర్శనాల ద్వారా. మన దేహము విశ్రాంతి పొందుకుంటుందేమో, కానీ మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఓవర్ టైం. పొద్దున్న లేసిన ఇదెలా ఈ ఒత్తిడి, ఈ ఆలోచనలు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఎవని మనస్సు నీ పైన ఆనుకునునో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆమెన్. ఆనుకోవాలంట. ఆయన పైన ఆనుకొనినప్పుడు వారికి ఏంటంట? పూర్ణ శాంతి. ఆమెన్. హిబ్రూ భాషలో ఇదే మాట ఎలాగుంటుందంటే, వాళ్ళు పలకరించుకున్నప్పుడు షలోమ్ షలోమ్ అని ప్రకటిస్తారు. షలోమ్ షలోమ్ అంటే డబుల్ పీస్, డబుల్ జాయ్, డబుల్ వెల్బీయింగ్ నీకు కలుగునుగాక అని ప్రకటిస్తారంట. ఆమెన్. వారు ప్రకటిస్తున్నారు, వారికి కూడా వారు ఇతరులు ప్రకటిస్తున్నారు. ఈరోజు మీ జీవితం పైన, మీ మనసు పైన, మీ కుటుంబము పైన, మీ భవిష్యత్ పైన షలోమ్ షలోమ్ అని ప్రకటించుకుంటారా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నా పైన ఆనుకో, నేను నీకు పూర్ణ శాంతిని ఇస్తాను. నీ మనసు పైన ఆధారపడకు. మనసు ఏం చెప్తా ఉంటుంది ఎప్పుడు చూసినా? ఎట్లా చేస్తావు, హౌ డూ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, ఎట్లా కడతావు బిల్స్, ఎట్లా తీరుస్తావు ఈ అప్పులు, ఎట్లా చేస్తావు, ఈ భర్తను ఎట్లా మారుస్తావు. స్త్రీలకు ఉన్న పెద్ద సమస్య. అయితే ఈరోజు మన మైండ్కి రెస్ట్ ఇవ్వట్లేదండి. రెస్ట్ ఎలాగిస్తాము, ఎప్పుడు ఇస్తామంటే, నేను నా మనసు పైన నేను ఆధారపడటం కాదు, నా స్వబుద్ధి పైన నేను ఆధారపడటం కాదు, కానీ ఎవరైతే దేవుని పైన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆనుకుంటారో వారికే నెమ్మది, వారికే షలోమ్. ఆమెన్. పీస్ అంటూ యూ, మై పీస్ ఐ గివ్ యూ. లోకమిచ్చు విశ్రాంతి కాదు, లోకమిచ్చు నెమ్మది కాదు, జ్ఞానానికి మించిన సమాధానాన్ని మీకు ఇస్తానని అంటున్నాడు. చూడండి, సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూద్దామా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మీ ఆలోచనలు, మీ బిహేవియర్ అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకోవాలంట. అప్పుడు ఆయన మీ త్రోవలను సరళపరుస్తాడంట. నేను చేస్తాను, నేను సాధిస్తాను, నేను ప్రయత్నిస్తాను. ఈరోజు లోకంలో పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ కంట్రోల్. ఐ వాంట్ టు కంట్రోల్ మై ఫ్యామిలీ, ఐ వాంట్ టు కంట్రోల్ మై హస్బెండ్, ఐ వాంట్ టు కంట్రోల్ మై వైఫ్. నా భర్తని నేనే అధికారము చెలాయించాలి, నా భార్య మీద అధికారం చెలాయించాలి, నా బిడ్డలపైన అధికారం చెలాయించాలి, నా ఉద్యోగంలో నేను అధికారం చెలాయించాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ మై కంట్రోల్. అన్నీ నాకు తెలియాలి. నాకెందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదా, ఐ హ్యావ్ టు టేక్ కంట్రోల్. దేవుడు చేయట్లేదా, నేను సాధిస్తా. దేవుడు చేయట్లేదా, నేను అడుగు వేస్తా. దేవుడు చేయట్లేదా, నా సొంత చేతులతో చేస్తాను. దే విల్ టేక్ ద మ్యాటర్ ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు టేక్ మ్యాటర్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్. చూసాం కదా, సారా ఏం చేసిందండి? దేవుడు జవాబు ఇవ్వట్లేదు, వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరుతుందో లేదో నాకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడు నా సొంత చేతులపైన నేను ఈ కార్యము నేనే స్టార్ట్ చేస్తాను. దేవుడు ఏం చేసేలాగా లేడు. మనం కూడా చాలాసార్లు మనకి తెలిసి తెలియకుండా మన సొంత చేతులతో, మన స్వబుద్ధి పైన ఆధారపడి నిర్ణయాలు చేస్తాము. దేవుని చిత్తము లేని వివాహాలు చేసుకుంటాము, దేవుని చిత్తము లేని ఉద్యోగాలకి వెళ్తాము, దేవుని చిత్తము లేని సంబంధాలు పెట్టుకుంటాము. ఇవన్నీ దేవుని చిత్తం లేకుండా చేస్తాం కాబట్టి భయంకరమైన నొప్పి, వేదన, బాధ అనుభవిస్తున్నారు కదా. ఆ రోజు సారా తొందరపడి చేసిన ఆ నిర్ణయాన్ని బట్టి నేటి వరకు ఆ పోరాటము, ఆ ఇబ్బంది, ఆ తరము నుండి వచ్చిన వారు ఎప్పుడు కూడా ప్రామిస్డ్ చిల్డ్రన్ అండ్ దీస్ ఎవరైతే అన్ప్రామిస్డ్ అంటే దేవుని చిత్తం లేకుండా ఆమె తొందరపాటు నిర్ణయం బట్టి వచ్చినది ఎప్పుడు వైరమే, ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు ఇద్దరికి విరుద్ధమే. ఈ రోజు వరకు, నేటి వరకు పోరాటము చూస్తూనే ఉన్నామా కాదా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి.
దేవుని చిత్తం లేకుండా తొందరపాటు నిర్ణయాలు చేయకండి. దేవుని నడిపింపు లేకుండా ఏమీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు. స్వబుద్ధి పైన ఆధారపడకండి, లాజిక్ చూసుకోకండి, రీజనింగ్ చేయకండి, లెక్కలు చూసుకోకండి. దేవుని దృష్టిలో లాజిక్ పనిచేయదండి. విశ్వాసమే. నమ్మిన వారు ఉన్నారా? వెలి చూపులు బట్టి కాదు, కానీ విశ్వాసము బట్టి, దేవా ఇది నా సొంత చేతులతోటి నేను చేయను ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించబడతా. ఇప్పుడు చదివిన రీతిగా ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. దేవా ఇదిగో నీ హస్తాలకు అప్పచెప్తున్నాను. దేవా ఈ నిర్ణయము నీ చిత్తానుసారంగా నడిపించు. దేవా ఇదిగో ఈ కుటుంబము నీ చిత్తానుసారంగా నడిపించు. దేవా ఈ బిల్స్ ప్రభా నేను అడ్డదారులు తీసుకోను, నేను లంచం పుచ్చుకోను, లేకపోతే నేను చీటింగ్ చేయను, లేకపోతే దొంగతనం చేయను ప్రభా. నేను నిన్ను నమ్ముతాను. నాకు కష్టంగా ఉన్న నేను నమ్ముతాను, నాకు బాధగా ఉన్న నేను నమ్ముతాను. నీవే నా పక్షాన కార్యము జరిగించు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చూద్దామండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? చింతించడం బట్టి ఏమైనా సాధిస్తున్నారా? మీరు చింతించడం బట్టి మీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? చాలామంది పొద్దున్న లేసిందే వార్తలు వింటారండి. దయచేసి వార్తలు వినకండి. పొద్దున్న లేసిందే ఆయన ముఖాన్ని వెతకండి. పొద్దున్న లేసిందే ఆయన వాక్యాన్ని చదవండి. వార్తలు కావాలంటే ఒకటి జస్ట్ అవుట్లైన్స్ తెలుసుకోండి, కానీ దాని లోపల ఏమైపోతుందో అని రాత్రింపగలు వాక్యం పక్కన పోతుంది. అదిగో ఇప్పుడు యుద్ధం ప్రారంభించబడ్డది కదా, చాలామంది గృహాలు మార్మరోగుతుంటుందంట. ఏంటి? ఆరాధన కాదు, వాక్యములు కాదు, వార్తలు, బ్రేకింగ్ న్యూస్ కదా. బ్రేకింగ్ న్యూస్ అని రోజంతా అదే వింటున్నప్పుడు మనసు బాగా నెమ్మదిగా ఉంటుంది కదండి. కలవరాళ్ళు, అయ్యో మన దేశానికి కూడా వస్తాడు, అయ్యో మన ఇంటి పైన కూడా బాంబు పడుతుందేమో, ఇటువంటి ఆలోచనలు. అయ్యో ఏం జరుగుతుంది, అదిగో అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇంక ఈ మాటలే వినబడతా ఉంటాయి. ఎక్కడ? మన మనసులో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మన నోటితో చెప్తాము. మీరు కలవరపడేది కాక మీ ఇంట్లో ఉన్న వారందరూ మీతో పాటు కలవరపడతారు. మీ బిడ్డలు ఏంటి, మీ భర్త ఏంటి, భార్య ఏంటి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక న్యూస్ రిపోర్టర్ లాగా అందరినీ కలవరపెడతా ఉంటారు. మనం చూస్తున్న వార్తలు ఇట్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ఎనిమీ. పరధ్యానంలోకి నడిపిస్తున్నాడు, పక్కదారి పట్టిస్తున్నాడు. దేవుని స్తుతించకుండా, దేవుని నమ్మకుండా, దేవుని పైన విశ్వాసం ఉంచకుండా చేయటానికి ప్రయత్నిస్తున్న అపవాదికార లైపర్చు. దేవా ఈ వార్తలు వస్తున్నాయి, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు. ఆమెన్. దేవా ఈ వార్తలు వినబడుతున్నాయి. దేవా ఇదిగో వీరు వస్తున్నారన్నారు. దేవా ఇదిగో ఈ అపాయము జరగనై ఉన్నది ప్రభువా, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. ఎందుకంటే నీతిమంతులు ఆయన కాపాడు దేవుడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా అండి? ఈరోజు విశ్వాసులు, లోకస్తులు అయితే అన్నిటికీ చింతిస్తారండి. లోకస్తులు అయితే విశ్వాసంలో లేని వారు ప్రతిదానికి చింతిస్తారు. ప్రతి వార్త, ప్రతి సందేశము, ఏ న్యూస్ వచ్చినా కలవరము. కానీ యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, ఎవరికి భయపడతాను? ఈరోజు యెహోవా నీవు నా రక్షణ ప్రభా, యెహోవా నీవు నా ప్రాణదుర్గము ప్రభా, నేను భయపడను, నేను అనవసరంగా వీటినే ధ్యానించను, నేను దేవుని పైన ఆనుకునేదను. దేవుడి పైన నేను ఆనుకుంటా. ఐ విల్ లీన్ ఆన్ హిమ్, ఐ విల్ ట్రస్ట్ హిమ్.